మనం ఇప్పుడు ఈ వీడియోలో అసలు దేవర సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది, సెకండ్ పార్ట్ మూవీ స్టోరీ, అలాగే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటి, ఇంకా దేవర మూవీలో చూపించిన కొన్ని సీన్స్కి డౌట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎండింగ్ వరకు చూసి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఓపెన్ చేస్తే దేవర సినిమా చూసిన తర్వాత నా క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దయ అలాగే యతి ఎవరు, అసలు దయ యతి ఏం ప్లాన్ చేశారు అనేది మనం సెకండ్ పార్ట్లో చూడాలి. సో ఈ యతి అలాగే దయ నేను అనుకుంటుంది ఏంటంటే, దేవర మూవీ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ నుంచి బాబీ డియోల్ని తీసుకొచ్చారు. అంటే యానిమల్ మూవీ విలన్ ఉన్నాడు కదా, సో తను దేవర మూవీలో యాడ్ చేస్తున్నట్టు చెప్పారు. నేనేమనుకున్నానంటే దేవర క్లైమాక్స్లో అతని సీన్స్ చూపిస్తారేమో అనుకున్నా. బట్ ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, బాబీ డియోల్ మీద తీసిన కొన్ని సీన్స్ మనం సెకండ్ పార్ట్లోనే చూడబోతున్నాం. సో ఇప్పుడు ఈ దయ అలాగే యతిలో ఒకరి క్యారెక్టర్ అయితే బాబీ డియోల్ భయ్య, అదే కన్ఫర్మ్. అండ్ మీకు తెలుసో తెలీదో, దేవర మూవీ సెకండ్ పార్ట్ షూటింగ్ ఒక 10% వరకు కంప్లీట్ అయింది. ఆ 10%లో కొన్ని సీన్స్ ఈ బాబీ డియోల్ అనమాట. ఇతను కూడా సినిమాలో వన్ ఆఫ్ ద విలన్. ఇంకా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ మురుగన్ ఎలా చనిపోయాడు? ఈ మురుగనే కదా ఈ దేవర వాళ్ళందరికీ వ్యాపారం ఇచ్చేది, స్మగిల్ గూడ్స్ తెప్పించేది. సో మురుగన్ని చంపింది ఎవరు, అతను ఎలా చనిపోయాడు? ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, స్టార్టింగ్లో మనకి సినిమా స్టార్టింగ్లో అజయ్ ఒక డిఎస్పీని కలుస్తాడు, మీకు గుర్తుందో లేదో, అతని పేరు డిఎస్పీ తులసి. అతనుకి ఆ ఇంజురీస్ ఎలా వచ్చాయి, అతని కాలు ఎందుకు బెనికింది, స్టిక్తో ఎందుకు నడుస్తున్నాడు, అతను అలా ఎవరు చేశారు, దేవరా క్యారెక్టర్కి ఈ డిఎస్పీ తులసి క్యారెక్టర్కి సంబంధం ఏంటి, మనం సినిమా చూసి తెలుసుకోవాలి దేవరా సెకండ్ పార్ట్. ఇంకా నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ క్వశ్చన్, ఆ సముద్రం అడుగులో ఉన్న ఆ స్కెలిటన్స్ ఎవరివి? దానివల్లే కదా దేవరా మూవీ స్టోరీ స్టార్ట్ అయ్యింది. ఆ స్కెలిటన్స్ ఎవరివి, అలా ఎందుకు జరిగింది, వాళ్ళని చంపింది ఎవరు? సో ఇవన్నీ తెలుసుకోవాలి మనం. ఇంకా నెక్స్ట్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. ఈ ప్రకాష్ రాజ్ సింగప్ప క్యారెక్టర్ అసలు తను ఏంటో నాకు అర్థమవులా. సినిమా చూసిన తర్వాత దేవర ఊరివాడని అర్థమైంది. బట్ ఈ సింగప్ప క్యారెక్టర్కి దేవర క్యారెక్టర్కి అసలు బాండింగ్ ఏంటి, ఈ స్టోరీ అంతా ఎలా తెలుసు, లేకపోతే సింగప్ప క్యారెక్టర్తో ఏమైనా ట్విస్ట్ ఉండబోతుందా, మేబీ సెకండ్ పార్ట్లో చూడాలి. ఇంకా నెక్స్ట్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు దేవరాని చంపింది ఎవరు? సినిమాలో దేవరాని అతని కొడుకు వరానే చంపినట్టు చూపించారు. కాకపోతే మనం ఆ సీన్స్ని సరిగ్గా చూస్తే ఇంటర్వెల్ ఫైట్ అప్పుడేమో దేవరాకి ఒక్క గాయం కూడా ఉండదు. బట్ సినిమా క్లైమాక్స్లో వరా చంపుతున్నప్పుడు దేవర ఒంటి మీద కొన్ని గాయాలు ఉంటాయి. అండ్ దేవరానే వరాతో పొడిపించుకున్నాడు అన్నట్టుగా ఉంటాయి ఆ సీన్స్ అయితే. అండ్ వరా కూడా ఏడుస్తూనే ఇబ్బందిగా ఇష్టం లేని పనిని చేస్తున్నట్టుగానే, దేవరాని అనవసరంగా చంపుతున్నట్టుగానే కావాలని బలవంతంగా ఆ కత్తిని తన బాడీలోకి అయితే పొడుస్తాడు. సో ఇక్కడ ఏదో జరిగింది. దేవర తన కొడుకు చేతిలోనే చనిపోవాలని ఎందుకు అనుకున్నాడు? ఇలా మనం క్వశ్చన్స్ని సెకండ్ పార్ట్లోనే చూడాలి. ఇంకా సినిమా చూసిన తర్వాత ఒక పెద్ద డౌట్ ఉంది భయ్య, ఇది విన్న తర్వాత మీకు కూడా మతిపోతుంది. ఇప్పుడు దేవర ఇంటర్వెల్ ఫైట్లో చనిపోతాడు, ఓకే. ఆ తర్వాత మీరు సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్ చూస్తే ఈ బైరా వాళ్ళ గ్యాంగ్ని ఇంకొక గ్యాంగ్ని పంపిస్తాడు. దేవర చనిపోయిన కొన్నాళ్ళ తర్వాత ఇంకొక గ్యాంగ్ని సముద్రం ఎక్కించాలని పంపిస్తాడు. కాకపోతే వాళ్ళని కూడా ఎవరో చంపేస్తారు. సినిమా క్లైమాక్స్ బట్టి చూసుకుంటే దేవర ఇంటర్వెల్ ఫైట్లో చనిపోతే మరి ఆ తర్వాత కొన్నాళ్ళకి బైరా గ్యాంగ్ని చంపింది ఎవరు? అంటే ఇక్కడ దేవర కొడుకు వరానే చంపేశాడా? వర ఆ టైంకి పిరికోడు అన్నట్టుగా చూపించారు. ఒకవేళ నిజంగా పిరికోడు కాదు, అప్పటి నుంచి యాడ్ చేస్తున్నాడు అనుకున్నా సరే, వర చిన్నోడు, అంత చిన్న పిల్లోడు అంతమందిని చంపడం అనేది కొంచెం లాజికల్గా కరెక్ట్గా అయితే లేదు. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటి, దేవర బతికే ఉన్నాడా, దేవర మళ్ళీ సెకండ్ పార్ట్లో తిరిగి వస్తాడా? ఇది నిజంగా వేరే లెవెల్ ఇంట్రెస్టింగ్, పిచ్చెక్కిచ్చేది. కాకపోతే మరి ఇక్కడ మీకు అర్థమైంది కదా, లాజిక్ అయితే సింక్ అవ్వట్లేదు. అండ్ ఇంకా మనం ఇంకొక సీన్లో దేవర వాళ్ళ వైఫ్ అలాగే వాళ్ళ మదర్ ఒక అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు దేవరాని చూసావంట కదా అంటే, నేను చూడలేదు కానీ ఒక ద్వీపంలో దేవర వండుకున్నట్టు, కుకింగ్ చేసుకున్నట్టు, అక్కడ మనిషి అడుగుజాడలు ఉన్నాయి, అక్కడికి ఎవరు వెళ్ళరు, చాలా డేంజరస్ ప్లేస్ అని చెప్తాడు. సో దాన్ని బట్టి కూడా దేవర బతికే ఉన్నాడేమో అని కొన్ని డౌట్స్ భయ్యా. సో అది విషయం. మరి సినిమా చూసిన తర్వాత నాకు వచ్చిన డౌట్స్ అయితే ఇవే. అండ్ సినిమా సెకండ్ పార్ట్ స్టోరీ అయితే నేను పెద్ద ఎక్స్పెక్ట్ చేయట్లేదు. పార్ట్ 1తోనే స్టోరీ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది భయ్యా. ఇంకా సెకండ్ పార్ట్లో కొత్తగా ఏం చూపిస్తారంటారు, మళ్ళీ దేవరా క్యారెక్టర్ని ఎలా తీసుకొస్తారో కొంచెం ఇంట్రెస్టింగే. కాకపోతే మరీ సాగదీసినట్టున్న సెకండ్ పార్ట్ అంతగా ఆడకపోవచ్చు. బట్ ఏదేమైనా దేవర పార్ట్ 1 మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది. హిందీలో మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. పార్ట్ 2 మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇంకా నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే దేవర బతికే ఉన్నాడేమో అనిపిస్తుంది. మీరేమంటారు కింద కామెంట్ రాసేయండి. ఇంకా వన్ లాస్ట్ డౌట్ ఏంటంటే, ఇంతకీ అజయ్ వాళ్ళు ప్రకాష్ రాజ్ని కలిసారు కదా సింగప్ప క్యారెక్టర్ని, ఆ టైంలో వర బతికే ఉన్నాడా?
అంటే బతికే ఉండాలి కదా. సో జాన్వీ కపూర్ని పెళ్లి చేసుకుని తన లైఫ్ లీడ్ చేస్తున్నాడు. అసలు ఏమైంది? మనకి బైరా క్యారెక్టర్ని చూపిస్తాడు ముసలివారుగా ఉన్నట్టు, బట్ వరా క్యారెక్టర్ని ఏం చూపించరు. అజయ్ సింగప్పని కలిసినప్పుడు ఒకవేళ ఉంటే వరా ఎక్కడున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అనేది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో సెకండ్ పార్ట్ మీద అంతో ఇంతో క్యూరియాసిటీ అయితే ఉంది భయ్యా.